మమతా బెనర్జీ సీఎంఏ కదా, మమతా బెనర్జీ ఏమైనా చేయొచ్చు కదా. అసలు ఆమె యూ వాంట్ జస్టిస్ అంటే ఇంకెక్కడ అండి న్యాయం ఉండేది? ఇంకెక్కడ ఆడపిల్లలకు న్యాయం దొరికేది? అసలు ఆమె ర్యాలీలు చేయడం ఏంటండి? ఆమె మీద ఇంకెవరు ఉన్నారా? ఆమె సీఎం, హెల్త్ మినిస్టర్ ఆమె, ఇంకేంటి చేయొచ్చుగా న్యాయం అనేది. కాదు క్యాండిల్ పెట్టుకొని ర్యాలీలు చేస్తుంటే ఆమె మీద ఎవరైనా ఉంటే అనుకోవచ్చు, కానీ నిర్ణయం తీసుకున్న డెసిషన్ తీసుకున్న అంత ఆమెకు ఉంది కదా. ఆమె ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతుంది? అసలు ఏంటి అక్కడ కోల్కత్తాలో ఏం జరుగుతుంది? ఆ చీకటి కోణం ఏంటి తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకుమించి ఈ వీడియోకి మనం ఒక 500 లైక్స్ అయితే పెట్టుకుందాం. సో అందరూ లైక్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ ఏమైనా మాట తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ వీడియో అయితే చూడండి, క్షమించండి కూడా. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు అసలు కోల్కత్తా మౌమిత ఆమెని జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ హాస్పిటల్లో ఉండగా అప్పటికి 35 గంటలు పని చేస్తూ ఆమె కొంచెం అలా ఫ్రెండ్స్తో డిన్నర్ చేసి వచ్చి రెస్ట్ తీసుకునేది. రెస్ట్ తీసుకునే సమయంలో 4 గంటలకు వస్తాడు అతను. 4 గంటలకు వచ్చి ఆమెని మరి అది చేసింది గ్యాంగ్ రేపా లేకపోతే నార్మల్ రేప్ అనేది ఇంకా తెలియలేదు. తెలుసుకోరు కూడా వీళ్ళు. ఎక్కడ తెలుసుకుంటారు? ఈ విధంగా ఉంటే సీఎం ఏమో రోడ్ల మీద తిరుగుతూ ఉంది, వీళ్ళందరూ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. అసలు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అది గ్యాంగ్ రేపా ఒక ఏంటంటే 15 గ్రామ్స్ స్పర్మ్ అనేది ఒక మనిషి మాత్రం విడుదల చేయగలడు, కానీ అక్కడ 150 గ్రామ్స్ ఉందంట. సో దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు కదా మనం, అది గ్యాంగ్ రేపా మామూలు రేపా అనేది దాంట్లోనే అర్థమైపోతుంది కదా అది ఏంటనేది. కానీ దాని కూడా ఇంతవరకు కనిపెట్టలేదు, దాన్ని అసలు ఏంటని కూడా తేల్చలేదు. కానీ మనం అందరం వి వాంట్ జస్టిస్. ఎక్కడ అసలు మనం ఏం కనుక్కుంటున్నాం చెప్పండి? ఏం కనుక్కోలేకపోతున్నాం. వి వాంట్ జస్టిస్ అని మాత్రం ర్యాలీలు చేస్తూ తిరుగుతూ చెబుతే మాత్రం చేయొచ్చా? ఎట్లా పడితే అట్లా. పోలీస్ వాలంటీర్ ఊరు తీసుకోమంటాడు, ఏదైనా చేసుకోమంటాడు. అంటే ఏం చేయలేమన్నా, లేకపోతే ఇంకెందుకు మనం ఏం చేయలేక కదా మనం. అందుకే కదా ఆ నిర్ణయంతోనే కదా. అదే బయట దేశాలు అయితే మెడక ఎలాగ నూకేవాళ్ళు, కానీ మనం ఏంది సినిమాలో చూపిస్తారు కదా, తీసుకొచ్చి పాకిస్తాన్ వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి బిర్యానీ అన్నట్టే ఉంది ఇది కూడా. అట్లాగే మేపుతున్నాం జైల్లో కూర్చోబెట్టి. అదే సౌదీ అరేబియాలో అయితే మెడకాయ కోసేస్తారు. యుఎస్ఏ కానీ ఇంకా బయట దేశాలు ఎక్కడైనా సరే న్యాయం ఎమ్మన్నా జరిగిపోయింది. కానీ మన భారతదేశంలో న్యాయం జరగాలంటే టైం పట్టిద్ది. ఎంత టైమో మనకు కూడా తెలియదు. కానీ ఎప్పటికైనా అమ్మాయికి న్యాయం జరగాలి, జరిగి తీరాలి. మనం అందరం సపోర్ట్గా ఉండాలి. మౌమిత పాపం ఎట్లా అంటే బాడీ మొత్తం గోర్లతో గీకి, చేతులు గీకి, ఎక్కడ పడితే అక్కడ తొడలు ఎన్ని గీకితే అసలు చర్మం కూడా అసలు ఈ చేతిలో ఉండిపోయింది. ఇలాంటి చేతిలో ఇలాంటి గోరు ఉంటే ఈ గోరులోకి వచ్చేసింది చర్మం. అంతగానో అసలు అమ్మాయి ఆ టైంలో ఎంత బాధ అనుభవించి ఉండిద్ది, తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించి ఉండిద్ది. ఖచ్చితంగా ఇదైతే ఒక్కడైతే కాదండి, డెఫినెట్లీ దాంట్లో కనీసం 2-3 ఉండొచ్చు. ఒక్కరినైతే అమ్మాయి ఎట్లా కూడా చేయొచ్చేమో, తప్పించుకోవచ్చేమో, కానీ ఎక్కువ మందే ఉన్నారు. ఈ విషయాన్ని తొందరగా సిబిఐ అప్పగించారు కదా కేసుని. సో తొందరగా తెలిస్తే బాగుంది. అసలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది తెలుసుకుంటాము. న్యాయం జరిగేటట్టు చేద్దాం కూడా. అందరూ ప్లీజ్ ఈ వీడియోని చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.